ఇంక ఫైనల్ గా అయితే గాడి దిగేసి అయితే వచ్చేస్తున్నాం. ఆమె మ్యాటర్ ఏంటంటే చెప్పారు కదా మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్ళామని చెప్పేసి, ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మాత్రం ఎంతో సంతోషంగా అయితే వెళ్ళాము. వచ్చేటప్పుడు అయితే మాత్రం అసలు రాబుద్ది అయ్యలేదు. మా బాబాయ్కి అయితే ఊరైతే ఎంతో ఇష్టం, ఎందుకంటే పుట్టి పెరిగింది అయితే అక్కడే కదా. బట్ ఇప్పుడైతే మాత్రం జాబ్ కోసం అని చెప్పేసి కిందకైతే వచ్చేసారు. మరి అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా, దగ్గరికి వెళ్ళి చూద్దరుగా నాగండి. అది ఏంటంటే కాఫీని అయితే ఇక్కడ తయారు చేస్తారు, అది కాఫీ ఫ్యాక్టరీ. ఈ పైన అయితే మాత్రం కాఫీని అంతా చెదగొట్టి ఆ కిందకి చూడండి, కిందకి వెళ్తున్న కొలది కనబడుతుంది. ఒక మిషన్ లాగా ఉంటది మొత్తం అంతా. ఇదైతే జనరేటర్ అంటారంట. తొక్కంట తీసి కిందకి పడేసినప్పుడు ఎలాగుంటది చూడండి, అది ఏ శవాల్లాగా ఉన్నది చూస్తూ ఉంటే మాత్రం. నాకైతే అది చూడగానే శవాల్ కప్పెట్టి దానిలాగా ఉంది. మీరు కూడా అది అనుకోకండి, కాఫీని అంతా తొక్కు అయితే తీసుకొచ్చి అక్కడ పడేస్తారంట. ఇంక ఫైనల్ గా అయితే మాత్రం ఘాటీ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక చింతపల్లి దగ్గరలో ఉన్నామంటే మాత్రం ఘాటీ అయితే దగ్గరకు వచ్చామని అర్థమే. మా బాబాయ్ వాళ్ళ ఊరు వెళ్ళి తెలుసుకున్నది ఏంటంటే, ఇక్కడ మనుషుల కంటే ఆవులు గేదెలు మాత్రం చాలా ఎక్కువ ఉంటారు. అయినా ఇలాంటి ఘాటీ ఎక్కేటప్పుడు వచ్చే ఫీల్ అయితే మాత్రం చాలా బాగా ఉంటది. ఇంకా ఇలా స్టార్ట్ అయ్యేం లేదు, అప్పుడే తుఫాన్ అని చెప్పారు, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఆ పైన అయితే మాత్రం చూడండి ఎలాగుందో, మొత్తం క్లైమేట్ అంతా అయితే మాత్రం చేంజ్ అయిపోయింది. ఇలా మొబ్బేసింది కదా, ఫోటోలు తీసుకుందాం అనబోతుకే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు అదృష్టం అవబద్దు ఉంటే దురదృష్టం మాత్రం ఊరంత ఉంటది. ఇక రోడ్లు అయితే ఊరంత ఉన్నాయి కానీ ఒక మనిషి కూడా కనబడ్డు. ఇంక వెళ్తున్న దారిలో అయితే మాత్రం ఇంక వర్షం అయితే కుమ్మేద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పుడే ఇంకా స్టార్ట్ అయ్యింది. ఇంక మొత్తానికి అయితే ఘాటీ దగ్గరికి అయితే వచ్చామా. ఇక్కడైతే ఎవరికి వాంతులు అయిపోతాయని భయం వేసింది. ఇది చూస్తే మాత్రం కేరళ రూటే గుర్తొస్తుంది, ఎందుకంటే కేరళ మీరే ఎవరెంత మంది వెళ్ళారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఇది మొత్తం చీకటిగా ఉంటది కింద దాకా కూడా, ఘాటి దిగేదాకానా. మై లాస్ట్ దాకా చూడండి, మధ్యలో ఒక వీడియో ఉంటది, అది మాత్రం మిస్ అయిపోకండి. మీరు వెళ్ళారంటే మాత్రం అక్కడికైతే వెళ్ళకుండా మాత్రం ఇంటికి అయితే రాకండి. అక్కడి నుంచి వస్తే మొత్తం కింద నర్సీపట్నం మొత్తం కనబడుతుంది, అంత బాగుంటది ఆ లొకేషన్ అయితే మాత్రం. చూడండి మై చిన్న వాటర్ ఫాల్స్ ఎంత బుజ్జిగా ఉందో. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి, చాలా డేంజర్ ఇదైతే మాత్రం ప్లేస్. నేను చెప్పాను కదా ఇదే ప్లేస్, చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో. కింద నర్సీపట్నం మొత్తం కనబడుతుంది మీద నుంచి చూస్తే మాత్రం. నేను చెప్పడం ఎందుకు కానీ మీరే ఒకసారి చూసేయండి. మొత్తానికి అయితే మేము ఘాటి దిగేసి అయితే వచ్చేసాము. మరి మీలో ఎంతమంది సీలేరు వెళ్ళారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. మై వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ ఫాలో కొట్టేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ కలుసుకుందాం.